చదువుకుందాం. చదవబడిన లేఖనాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతములు 7వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతము 7వ అధ్యాయము ప్రారంభము నుండి 6 వచనాలు మనం చదవగా విన్నాం. పరమగీతము అనేటువంటి లేఖన ఈ భాగాలను మనం ఆలోచన చేస్తే 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పరమగీత గ్రంథంలో ఒక ప్రియుడికి ప్రియురాలికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఎక్కువగా తెలియచేయబడుతుంది. ప్రియుడు ప్రియురాలు అనేది భౌతికమైనటువంటి వారు కాదు, కానీ ప్రియుడుగా దేవుని సంబోధిస్తూ ప్రియురాలుగా సంఘం ఉంది కనుక ప్రియుడు ప్రియురాలు యొక్క అనుబంధము, వారి యొక్క ఆలోచన, వారి ప్రేమ, వారి యొక్క అనురాగము, వారి యొక్క వెతుకులాట ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ప్రియుడిగా ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రియురాలుగా సంఘముగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఏ రీతిగా ఉండాలో అనే విషయాలు ఈ పరమగీత గ్రంథంలో చాలా చక్కగా వర్ణన చేయబడటం జరిగింది. అయితే మనం చదవబడిన లేఖన భాగంలో 4వ వచనములో చివరి భాగంలో రాయబడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనము చివరి భాగంలో నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములున్న సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనము విందాం. విని దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ రోజున నీ నాసిక ఎటు ఉన్నది? ఎట్లా ఉన్నది? నాసిక అంటే నీ ముక్కు. ఈ శరీరానికి ప్రాణాధారం ఏంటిది? ఒకసారి కొన్ని సందర్భాల్లో ముక్కు మూసుకున్న నోట్లో ఎంతకాలం పీల్చుకోలేం. మన శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైన అవయవం ఏమిటి? ముక్కు. ఈ నాసిక రంధ్రాలు ముక్కులు. ఎందుకంటే చనిపోయినప్పుడు ముక్కులు ఏం పెడతారు? దూది పెడతారు. లేకపోతే వారు ఎందుకంటే చనిపోయాడు, ముక్కులో నుంచి శ్వాస తీసుకునే పరిస్థితిలో లేదు, ఇతర దేహం మరణమైంది, లేకపోతే దేహం చనిపోయింది అనేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడి లేఖనాలు ఉన్న సత్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ దేహాన్ని చేసిన తర్వాత ఈ దేహాన్ని చాలా చక్కగా తన స్వహస్తాలతో నిర్మాణం చేసిన తర్వాత ముక్కు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, లేకపోతే నోరు ఎక్కడ ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, ఉదరం పొట్ట ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు నిర్మాణం చేసిన తర్వాత ఈ దేహానికి ప్రాణం కలగటానికి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటి? వారి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా వాడు జీవాత్మాయను. హల్లెలూయా. దేవుడు ఎక్కడ జీవాయువును ఊదాడు? నాసిక రంధ్రములు. ఆదికాండంలో రాయబడినటువంటి మాటలు. కనుక వారి నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను అనేటువంటి మాట దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా తెలియచేయబడతా ఉంది. ఒక క్రైస్తవుడు జీవము కలిగిన వాడు ఉండాలంటే, ఒక క్రైస్తవుడు జీవము కలిగినటువంటి జీవితంలో ఉండాలని అంటే దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. నీతో నాతో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాలను మనం ఆలోచన చేస్తే ఒక క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడిగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి వాడు, ఒక క్రైస్తవుడిగా తన దినాలను కొనసాగిస్తున్నటువంటి వారి జీవితాలలో వారికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వచన భాగాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండని, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నుండి నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వచనం అంటాడు కదా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి, అనగా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. అలనాడు దేహానికి దేవుడు జీవాయువు వదిగా ఆ దేహం ఎలా జీవము కలిగిన రీతిగా ఈ భూమి మీద సంచారం చేస్తుందో, చలించిందో, మనుగడను కొనసాగించిందో, అదే రీతిగా ఈరోజు క్రైస్తవుడుగా ఉన్న నీవు నేను క్రైస్తవ్యంలో చలించాలంటే ఈ లోకంలో దేవుడు ఆశించినంత కాలం మనం చలిస్తూ ఉంటాం, సాగిపోతూ ఉంటాం, మన మనుగడను కొనసాగిస్తాం. కానీ క్రీస్తులోని నీ మనుగడ కొనసాగాలనంటే, క్రీస్తులోని మనుగడ ముందుకు వెళ్ళాలనంటే, క్రీస్తులో నువ్వు గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉండాలని. ఎందుకంటే భూమి మీద ఆది మానవుడుగా ఉన్నటువంటి ఆదాము తన దినములు ప్రారంభించినట్లుగా మనం చదువుతున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆది మానవుడుగా ఉన్నటువంటి దేవుడు ఆదామును చేశాడని, ఆదాము ద్వారా తన ప్రకటముల నుంచి దేవుడు ఎవరిని చేశాడు? అవ్వను చేశాడని. వారిద్దరి యొక్క దాంపత్య జీవితం ద్వారా ఎవరెవరు వచ్చారు? కయ్యేలు వచ్చాడని, హేబేలు వచ్చాడని. హేబేలు ఈ భూమి మీద మొట్టమొదటి మరణం పొందిన వాడిగా ఉన్నాడని, హేబేలు మరణం తర్వాత కయ్యేలు దేశదిమ్మరైపోయాడని, వారికి శాపం వచ్చిందని, దేవుని మాట వినకపోవటం వలన ఆదాము అవలకు శాపం వచ్చిందనేటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ లోకంలో వివిధమైనటువంటి సిద్ధాంతాల గురించి చాలా ఉన్నాయి. డార్విన్ సిద్ధాంతం తెలియజేస్తా ఉంది, లేకపోతే ఈ భూమి సృజించబడినటువంటి విధానం గురించి సైన్స్ వేరే థియరీలో తెలియజేస్తుంది. కానీ దేవుని వాక్యం యొక్క సత్యం ఏమని మాట్లాడుతుందంటే, అనగా ఆధారము, అనగా ఈ భూమి మీద మానవునిక మనుగడకు ఆధారాన్ని గురించి చాలా స్పష్టంగా బైబుల్ గ్రంథం వివరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మానవుడు దేవుని చేత సృజించబడ్డాడు. మానవుడు కోతునుడు, మానవుడు ఎక్కడుండో, లేకపోతే మానవుడు వివిధమైనటువంటి ఆకారం నుంచి వచ్చినటువంటి వాడు కాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. అయితే ఈ మానవుడిగా జీవిస్తున్న నీవు నేను దేవునిలో మన మనుగడ కొనసాగాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని అంటే దమస్కు యొక్క అనుభవం నీలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ నాసిక, చదవండి ఆ మాటలు మరొకసారి. దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. హల్లెలూయా. అనగా నీ నాసిక దమస్కు దిక్కునకు చూచేదిగా ఉంది. దమస్కు మార్గం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు తెలియచేయబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా దమస్కును గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దమస్కును గురించి మనం వింటున్నప్పుడు, దమస్కుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన జ్ఞాపకం వచ్చేది ఏంటిది? అది కొట్టబడిన దమస్కు మార్గం. అపోస్తలుడైనటువంటి సౌలు ప్రయాణమై వెళుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి, క్రైస్తవుల మీద దాడి చేయడానికి అధికారుల దగ్గర నుంచి పత్రాలు పట్టుకుని దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. దమస్కు మారు మనసుకు సాదృశ్యం. చెప్తామా? హల్లెలూయా. దమస్కు దేనికి సాదృశ్యం? నీ నాసిక దమస్కు వైపు చూచేదిగా ఉండాలిగా. నీ జీవాధారమైనటువంటి నీ ఊపిరి మారు మనసు అనుభవంలో ఉండాలి, మార్పు చెందిన అనుభవంలో ఉండాలి. ఏంటంటే నా వైపు ఈ ర్యాలీలో డివిజనల్ కమాండర్ అమ్మగారు ఒక మాట తెలియజేశారు. ఎందుకంటే ఒక 500 రూపాయల నోటు జిరాక్స్ చూపించారు, ఒక ఒరిజినల్ నోటును చూపించారు. ఇది 500 రూపాయలే, మామూలు 500 రూపాయల నోటు కూడా 500. ఈ రెండిట్లో ఏది ఒరిజినల్?
అని అంటే పిల్లలందరూ ఎవరైనా అది చెప్తారు కదా, 500 రూపాయల నోటే, ఇది 500 రూపాయల నోటే కదా, ఎందుకు కదా దీని వాల్యూ ఎందుకు తగ్గిపోయింది, దీని మీద గాంధీ బొమ్మ ఉంది, దీని మీద 500 రూపాయలు ఫ్రేమ్ ఉంది, దీని మీద కూడా అదే రీతిగా ఉంది. అంటే ఈ లోకంలో జీవించేటటువంటి మనుషులు కూడా మనలో ఒరిజినాలిటీ లేకపోతే మనలో రియల్ అనేటువంటి జీవితం లేకపోతే ఒక రోజున మన బ్రతుకులు కూడా ఈ రీతిగా ఫేక్ అయిపోతాయి, విలువ లేనివి అయిపోతాయి. ఆకారం ఒకటి, ఉద్దేశాలు ఒకటే, ఒకే ఆకారం ఉంది, ఒకే బొమ్మ ఉంది, ఒకే ఫ్రేమ్ ఉంది, కానీ ఈ 2 ఫ్రేమ్లలో ఒకటి మాత్రమే ఒరిజినల్, అది విలువైనది. నువ్వు ఒకవేళ దానిని జిరాక్స్ తీసినా, దాని వల్ల ఉండడానికి ప్రయత్నం చేసిన రియాలిటీ లేకపోతే, ఆ రియాలిటీతో కూడిన జీవితం లేకపోతే ఒక రోజున నీవు కాల్చివేయబడతావు. ఎందుకంటే జిరాక్స్ తీసిన 500 నోటు వల్ల ప్రయోజనం ఉంది. మేబీ దొంగ నోట్లు కొన్ని చలామణి అవుతాయి కొంతకాలం. ఒక రోజున అవన్నీ కూడా పట్టబడినప్పుడు చింపివేయబడటానికో, పట్టబడినప్పుడు అవి కాల్చివేయబడటానికో, పట్టవేయబడినప్పుడు పారవేయబడటానికో అవి సిద్ధపడతాయి. కానీ మనుగడను కొనసాగించలేవు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీ జీవితంలో మారు మనసు అనుభవం ఉండాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మారు మనసు అనుభవం లేకుండా మనం ఎంతకాలము మన మనుగడను సాగించినా మనం ఫేక్గానే ఉంటాం, చలామణం అయిపోతాం. మనం ఈ భూమి మీద చలామణం అవుతాం, ఈ భూమి మీద మన మనుగడను కొనసాగిస్తాం, ఈ భూమి మీద మనకు దినములు కొనసాగించబడతాయి. అయితే నీవు ఒరిజినల్ అనగా నీవు ప్రత్యేకంగా రియల్ జీవితంలోనికి రావాలి అని అంటే, వాస్తవాన్ని తెలుసుకోవాలనంటే, వాస్తవమైనటువంటి అనుభవంలో నీవు ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. నీలో ఏం కావాలి? మారు మనసు. ఏం కావాలి? మార్పు చెందిన అనుభవం కావాలి. మార్పు అంటే గంటల సరిపోద్దండి, లేకపోతే కొన్ని రోజులు పడతండి అని మనం భావిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన అనుభవం నీకున్నప్పుడు ఆ మార్పుతో కూడిన అనుభవం ఒక క్షణం చాలు. హల్లెలూయా. ఎంతకాలం అనగా దేవుడితో నువ్వు కనెక్ట్ అయినట్టు అనుభవం, దేవుని యొక్క ఆత్మని సంధించినటువంటి అనుభవము, అదే కన్నీటితో కూడుకున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన. కన్నీటితో కూడుకున్న పశ్చాత్తాప ప్రార్థన. పాపిని, నా జీవితము ఇది పాపముతో నింపబడి ఉంది అని ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయాన్ని సంధిస్తుందో, దేవుని వాక్యాన్ని నీ హృదయం తాకుతుందో, వెంటనే నీలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. తాకనప్పుడు మనం ఎన్ని గొప్ప ప్రసంగాలు విన్నా, ఎంత గొప్ప సేవకుల ద్వారా మాటలు విన్నా, ప్రపంచాన్ని కుదిపివేయగలిగిన సేవకుల నోట నుండి దేవుని మాటలు విన్నా, ఈ చెవితో వింటాం, ఈ చెవితో ఏం చేస్తాం? వెళ్తాం, మీటింగ్లకు వెళ్తాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, మనం అన్ని చేస్తాం, మందిరాలను చాలా చక్కగా సిద్ధపరుస్తాం, సుందరంగా తయారు చేస్తాం, మన పనిలో మనం సాగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము నీ హృదయాన్ని తాకకపోతే, దేవుని వాక్యం నీ హృదయాన్ని కదలించకపోతే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయకపోతే, నీ జీవితంలో దమస్కు అనుభవం ఉండదు అనేటువంటి విషయాన్ని దేవుని లేఖన భాగాలు సెలవిస్తున్న ఒక ప్రియురాలుగా ఆ దేవుడు మీనుడి కోరుకుంటుంది ఏమిటంటే, ప్రియుడైనటువంటి దేవుడు ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘం నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, మారు మనసు. ఏం కోరుకుంటున్నాడు? నువ్వు మార్పు చెందిన అనుభవం కావాలి. ఇది దేవునికి ఇష్టమైంది. ఇంకా ఈ లోకంలో నీ ధనం, నీ ఆస్తి, నీకు నీ పేరు, నీ ప్రఖ్యాతులు, నీవు ఎంత బాగా పాడగలవు, నువ్వు ఎంత బాగా వాక్యం చదవగలవు, నువ్వు ఎంత బాగా ప్రావీణ్యత కలిగి మాట్లాడగలవు, లేకపోతే నువ్వు ఎంత నేర్పరువు, లేకపోతే నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి భావజాలాలు కలిగిన వాడు, అది దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. దేవుడు చూసేది ఏమిటంటే, నీవు ఆయన కుటుంబములో ప్రవేశించిన అనుభవం నీకు ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవ సంఘాల్లో నీవు ఉన్నావు, ఈ లోకంలో క్రైస్తవ సంఘాల్లో నీ పేరుంది, ఇది నీ పితరుల పేరుంది, లేకపోతే నీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అయితే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తున్నటువంటి రీతిగా ఆయన జీవ గ్రంథములో నీ పేరు లిఖితము చేయబడాలి. హల్లెలూయా. ఎప్పుడు లిఖితం చేయబడుతుంది?
ఎప్పుడు లిఖితం చేయబడుతుందంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు మారు మనస్సు పొందినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనస్సు పొందినటువంటి క్షణములు ఇదిగో దేవుని యొక్క రాజ్యములో గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క రాజ్యములో ఇదిగో నీ పేరు లిఖితం చేయబడినటువంటి కారణాన్ని బట్టి అక్కడ ఒక ఉన్నతమైన ఆనందము కలుగుతుందని కూడా దేవుని యొక్క లేఖన భాగాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉన్నాయి. చాలా మంది యేసుక్రీస్తు కాలంలో చాలా భక్తి కలిగిన వారు ఉన్నారు. వారిని చూసి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వేషధారులరా. ఏమన్నాడు? మీరు వేషాలు వేసుకుంటున్నారు. సొన్నము కొడిన సమాధులారా, మీరు పైకి చాలా చక్కగా కనబడుతున్నారు, మీ ఆధారాలు బాగున్నాయి, మీరు పుదీనాలను దశమ భాగాలు ఇస్తున్నారు, జీలకర్రలను దశమ భాగం ఇస్తున్నారు, మీ దశమ భాగం యొక్క క్రమం బాగుంది, కానీ మీ ఆంతరంగిక ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా లేదు. మీరు సమాజంలో ఇష్టంగా ఉన్నారు, సమాజంలో పెద్దలుగా ఉన్నారు, సమాజంలో భక్తి కలిగిన వారుగా ఉన్నారు, సమాజంలో చాలా విలువ కలిగిన వారు ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో మీరు వేషధారులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో మీరు వేషాలు వేస్తున్నారు. దేవుని దృష్టిలో మీరు చాలా భయంకరమైనటువంటి పాప శాపగ్రస్తమైన అనుభవాలలో మీరు వెళుతున్నారు అనేటువంటి విషయాలు తెలియచేస్తా ఉన్నాను. అందుకనే దేవుడు వారి నుండి కోరుకుంది ఏంటంటే, మీరు మారాలి, మీరు మార్పు చెందాలి. మీ ఆలోచన విధానం, మీ మాట విధానం మారాలి అనేది దేవుడు ఆశిస్తున్నటువంటి ఆలోచన. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో చాలా బహిరంగ సభలు జరుగుతున్నాయి. చాలామంది విపరీతమైనటువంటి ఆలోచనలో వారు కానుకలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో కూర్చుని టీవీల్లో వింటున్నటువంటి వాక్యానికి ప్రేరేపించబడి మనం ఆ స్కానర్ ద్వారా కానీ లేకపోతే ఆయా రీతులుగా మన స్థాయికి మించినటువంటి ద్రవ్యాన్ని మనం కానుకలుగా ఇస్తున్నాం. చాలా సంతోషం, మంచిదే. ఇది మన బ్రతుకులలో ఒక నూతనత్వం కావాలి. అది దేవుడు కోరుకునేటటువంటిది. ఈ రోజున ఉన్న మీడియా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘంలో ఇంత ప్రభావితమైన మీడియా లేదు, కానీ వారు స్వార్థ ప్రకటన చేస్తూ వెళుతున్నప్పుడు ప్రతి ప్రాంతములో కూడా ఆ ప్రభావ జ్వాలలు రగిలించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారు రియల్గా బ్రతికారు. వారు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఈ రోజున దేవుని సంఘంగా ఉన్నటువంటి నీవు నేను ఎలా ఉన్నా, మన నాసిక ఎటు ఉంది, ఎటువైపు ఉంది? లోకమును మన యొక్క జీవనాధారము లోకమని అనుకుంటున్నామా? మన జీవాధారము దేవుడని మనం భావిస్తున్నామా? మన జీవాధారము ద్రవ్యమని అనుకుంటున్నామా? మన జీవాధారము దేవుడే నాకు సమస్తాన్ని దయచేయగలడు అని మనం భావిస్తున్నామా? బైబిల్ చెప్తుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి ఏదైనా అది జ్ఞాపకం చేస్తుందా? ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా అది ఏదైనప్పటికీ కూడా, అది దేహమైన, ఆస్తైనా, రంగైన, రూపమైన ఏదైనప్పటికీ కూడా నువ్వు ఏది కలిగి ఉన్నా ఆయన లేకుండా కలగలేదనే వాస్తవాన్ని గ్రహిస్తే ఇదిగో కలిగి ఉన్నది సమస్తము కూడా దేవుడిదే అని మనం భావించగలుగుతాం. నాది అని భావించలేము, నాది అని ఆలోచన చేయలేము. నాది అని అనేటువంటి భావన మన జీవితాలలో రాదు. ఎప్పుడైతే దమస్కు మార్గం అనగా నువ్వు మారు మనసు అనుభవంలో నీ జీవితం వెళుతుందో దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. దమస్కు మార్గం ఇక చూసిన శ్రేష్టమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నువ్వు మార్పు చెందితే నీ జీవితం శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి వెళుతుంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటను ఒకసారి మనము చదువుదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుదాం. దమస్కు నదులైన అబానాయును, పర్పారును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా చాలు. ఇక్కడ
దేవుని యొక్క లేఖన భాగాలలో ఉన్నటువంటి మాట తెలియచేస్తుంది ఏమంటాడంటే, అక్కడ ఉన్న సారాంశాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అక్కడ దమస్కులో శ్రేష్టమైనటువంటి నదులు ఉన్నాయి. అబానాయును, పర్పారును అనేటువంటి నదులు ఉన్నాయి అక్కడ. అవి దమస్కుకు శ్రేష్టమైనటువంటి నదులు, శ్రేష్టమైనటువంటి నదులుగా ఉన్నాయి. ఆ నదుల వలన దమస్కు ప్రాంతం సమృద్ధిగా పండుతుంది. ఆ నదుల వలన దమస్కు వారిలో పుష్కలంగా అది ఆ ఫలాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని లేఖన భాగాలు ఉన్నటువంటి సత్యం తెలియచేస్తా ఉంది. దమస్కు అనగా శ్రేష్టమైన జీవితానికి సాదృశ్యము. హల్లెలూయా, పెద్దమ్మ హల్లెలూయా. దమస్కు అనగా ఏంటిది? దమస్కు అంటే మన మారు మనసుతో కూడినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. అనగా దమస్కు అనుభవాలు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రేష్టమైన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ 2 నదుల పేర్లు చెప్పబడ్డాయి. ఆ నదుల వలన దమస్కు అనేటువంటిది శ్రేష్టమైనదిగా మార్చబడింది. కానీ జీవనది అయినటువంటి దేవుని వాక్యము నీ హృదయములో ప్రవహించాలి. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆ శ్రేష్టమైనటువంటి జీవితం నీలో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? దుఃఖం కాదు, విచారం కాదు, వేదన కాదు, దిగులు కాదు, నీ మీద భారాల మోపేది కాదు. నీవు దమస్కు అనగా నువ్వు మారు మనసు పొందిన అనుభవం నీకుంటే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది ఆ మారు మనసు అనుభవం నీలో శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో కొన్ని ఆశ్చర్యాలు కలుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో న్యూస్ చూసాం. అదేంటంటే ఒక ఆయనకి పాపం లాటరీ టికెట్లు కొంటా ఉంటే ఒక లాటరీ టికెట్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసినాయి అని. అది ఏం చేయాలో ఉబ్బిప్పులు అయిపోయాడు ఆయన. కొంత డబ్బులు దాచుకుని కొంత ద్రవ్యం చేత పొలం కొన్నాడు. పొలం కొంటే కొన్న పొలంలో ఒక బంగారు నిధి తగిలిందంట. ఒక పెద్ద స్థలంలో తవ్వుతుంటే తవ్విన కొద్ది బంగారు నాణ్యాలు వస్తున్నాయి. చూడండి ఎంత స్టార్ అందుతుంది ఆయన. ఒకవేళ ఆ బంగారు నాణ్యాలు తన జీవితం ఆనందాన్ని కలిగి చేయలేకపోవచ్చు. ఆ లాటరీ ద్వారా వచ్చిన కోట్ల రూపాయలు తనకు ఆనందాన్ని కలుగు చేయకపోవచ్చు. కానీ నీ ప్రభువు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చే ఆ శ్రేష్టమైనటువంటి జీవితం ద్వారా నీవు పొందుకున్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో తెలియచేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చేట ఆ జయ జీవితంలో ప్రత్యేకంగా ఆ శ్రేష్టమైనటువంటి జీవితంలో దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే నిత్యము సంతోషించే ఆధిక్యత. నిత్యము సంతోషించే ఆధిక్యత. నీవు నీ నోటి నిండా నవ్వుండే ఆధిక్యత, నీ విచారాలు కొట్టివేయబడే ఆధిక్యత. అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత. దేవుడు నీకు దయచేస్తున్నా. అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడితో అనుబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలనేటువంటిది దేవుని సంకల్పం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనములో ఉన్నటువంటి మాటలు కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు,
అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని ఏం చేశాడట? సిద్ధం చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు దమస్కనగా మారు మనసు పొందని అనుభవం ఉంటావు, దేవుడు నీకు శ్రేష్టమైన జీవితం ఇస్తాడు. నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషించే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అదే రీతిగా ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు నీకు సిద్ధం చేస్తాడు. అంటే ఎందుకంటే సిద్ధపరిచినటువంటి విధంగా ఒక్కొక్కసారి మనం ట్రైన్ టికెట్ సిద్ధం చేసుకుంటాం, రిజర్వేషన్ చేసుకుంటాం. ట్రైన్ ఎంత రష్గా ఉన్నా నీవు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ని బట్టి నువ్వు వెళ్ళి నీ సీట్లో ఇంకెవరైనా కూర్చున్నారు అనుకోండి, ఒకవేళ వారిని ఏం చేస్తాం? మనం బలవంతంగా ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తాం. కారణం ఏంటి? అది నీది, నువ్వు దాన్ని పొందుకున్నావు, దాని కొరకు నువ్వు సిద్ధపడ్డావు. ఒక 2 నెలల క్రితమో, నెల క్రితమో, 3 నెలల క్రితమో ఆ టికెట్ కొనుగోలు చేసుకుని ఎప్పుడు వెళ్ళాలని నువ్వు ఆలోచన కలిగి నువ్వు ప్రయాణానికి సిద్ధపడి వచ్చావు. సిద్ధపాటు లేకుండా ఎవడో వచ్చి కూర్చున్నాను. ఒక నీ మాట వినట్లేదు, కానీ నీ మాట వినకపోతే వెంటనే టీసీని పిలుస్తాం. ఆ టీసీని పిలిచి ఆ వ్యక్తిని ఆ స్థలం నుంచి ఖాళీ చేయిస్తాం. ప్రభు కూడా తెలియజేస్తున్నాడు. ప్రభు కూడా దేవునికి లేఖన భాగాలు తెలియజేస్తున్నాడు. ఏలైనగా ఇదిగో ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు. ఆ పట్టణం బంగారు వీధులతో పోలిన పట్టణం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున భూమి మీద సుందరమైన పట్టణాలు ఉన్నాయి. ఈ రోజున భూమి మీద అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం వారి యొక్క దేశాన్ని అందంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. వీధులు శుభ్రంగా ఉండాలి, పట్టణాలు నీటిగా ఉండాలి, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనేటువంటి తాపత్రయాన్ని కలిగిన రీతిగా ఉన్న మంచిదే. కానీ వీటికన్నా గొప్ప శ్రేష్టమైనటువంటిది నిలువరము లేని పట్టణం. హల్లెలూయా. ఆ పట్టణంలో మనం ప్రవేశించాలి. అది దేవుని సంకల్పం. దమస్కు అనుభవం నీకుంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మరొక మాట ఏంటంటే, దమస్కు అనుభవం నీకు ఉంటే జయ జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని తాను వినిన ఇంటినప్పుడు అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 నెనమండుగురిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమిను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు హోబా మట్టుకు తరిమి అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, అబ్రహాముకు దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అనగా దమస్కు అనుభవం నీకుంటే, మారు మనసు అనుభవం నీకుంటే దేవుడు నీకు జయాన్ని దయచేస్తాడు. ఏమిస్తాడు? మొదటిది ఏమిస్తాడు? శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? రెండోది ఏమిస్తాడు? జయమిస్తాడు. ఆ జయమ వరుసలో నీ ముందు ఏదున్నా నువ్వు జయిస్తావు. సాతాను ప్రగల్భాలు పలికింది దేవుని ఎదుట, కానీ ఒక సమయం వచ్చింది, సాతానుడు దేవుని ఎదుట నుండి వెళ్ళిపోయాడు. నిలవటానికి ఇక అవకాశం లేకుండా పోయింది. సాతానుడు చాలా రీతిలుగా మనం ప్రేరేపిస్తాడు. నిన్న వైపీ ర్యాలీలో ఒక మంచి స్క్రిప్ట్ వేశారు. అనా సాతానుడు నీకు ఫోన్ చూడమని ప్రేరేపిస్తాడు. సాతానుడు నీ తల్లిదండ్రుల మాట వినొద్దని ప్రేరేపిస్తాడు. సాతానుడు నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడమని ప్రేరేపిస్తాడు. చాలా రీతిలుగా ప్రేరేపిస్తాడు నిన్ను. చాలా రీతిలుగా నిన్ను ప్రేరేపించి నీ తల్లిదండ్రుల ప్రేమకు నిన్ను దూరం చేస్తాడు. సమాజంలో నువ్వు విలువలేని వ్యక్తిగా చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాలన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి? మనం చివరికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
మోకరించింది ఒక తల్లి. ఆ తల్లితో పాటు కుమారుడు కూడా మోకరించడానికి వస్తున్నాడు. సాతాను ప్రేరేపిస్తున్నాడు. నీ కొరకు ఫోన్ ఎదురు చూస్తుంది, నీ కొరకు నీ స్నేహితులు ఎదురు చూస్తున్నారు, నీ కొరకు క్రికెట్ ఎదురు చూస్తుంది, నీ కొరకు ఇదిగో ఈ గేమ్ ఎదురు చూస్తుంది అని పదే పదే నిలబడుతున్నాయి. కానీ ఆ బాలుడు నడుచుకుంటా మా అమ్మ ప్రార్థన చేయడానికి రమ్మందని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ సాతానుడు నా వ్యూహాలు ఈ వ్యక్తుల మీద పని చేయలేదని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కనుక దేవుని జయ జీవితం నీకు కావాలంటే, జయ జీవితంలో నీ జీవితం కొనసాగాలని అంటే నీవు ఎప్పుడు కూడా ప్రభుతో స్నేహం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, మీరు ఏది అడుగుతారో మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. దేవుని మాటలు మనలో నిలిచి ఉంటే మనకి ఇష్టమైంది ఏదంటే ఇదిగో దేవునితో సహవాసం చేయటమే మనకు ఇష్టమైంది. దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉంటే మనకు చాలా ప్రియమైనదిగా ఏది ఉంటుందంటే దేవుడితో ఉండటం, దేవుడితో సమయం గడపడం, దేవుని మందిరంలో ప్రార్థన చేయటం, దేవుని మందిరంలోనికి వెళ్ళటం, దేవుని మందిరం శుభ్రం చేయటం. అదే మన జీవితానికి ఇష్టాధారంగా మారుతుంది. దేవుని మాటలు మనలో లేనప్పుడు మన ముందు ఎన్ని కార్యక్రమాలు జరిగినా మన నేత్రాలకు అవి కనబడవు. ఏదైనా కార్యక్రమంలో విమర్శలే మన ముందు కనబడతాయి, తప్పులే మన ముందు కనబడతాయి, ఇవి అనేకంగా మనకు కనబడతాయి. కనుక దమస్కు అనుభవం నీకు ఉంటే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ జీవితం శ్రేష్టమైనదిగా మారుతుంది. రెండవది, నీ జీవితం జయకరంగా మారుతుంది. జయ జీవితాన్ని దేవుడు దిక్కిస్తానని తెలియజేస్తున్నాడు. మూడవదిగా, దమస్కు అనుభవం నీకు ఉన్నట్లయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, రాజరికపు అనుభవం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? రాజు. నిన్న ఎదుగు దేవుడు నిన్న దినాన్ని జ్ఞాపకం, నిన్న అమ్మగారు ఒక మెసేజ్ చెప్పారు. ఒక రాజుగారు ఒంటరిగా వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత తనకు బోరు కొడుతుంది. వేటకు వెళ్తే అడవిలో ఒక సింహం ఎదురొచ్చింది తనకి. ఇప్పుడు ఆ సింహపు బారి నుంచి తను తప్పించబడి ఎవరు లేరనేటువంటి ఒక బాధలు ఉన్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఆ రాజు దగ్గరికి సమీపిస్తారు. రాజు దగ్గరికి సమీపించినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఆ సింహం నుంచి ఆ రాజుని కాపాడిన తర్వాత రాజు అడుగుతాడు, మీకేం కావాలి అని అడిగితే ఆ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నాకు చాలా ద్రవ్యం అవసరం కనుక నాకు డబ్బు కావాలి అని రాజును అడుగుతాడు. ఓకే, నువ్వు అడిగావు కదా అని తనకు కావలసినంత ద్రవ్యాన్ని చేశాడు. ద్రవ్యం తీసుకుని తను వెళ్ళిపోయాడు. రెండవ వ్యక్తి వచ్చాడు, నీకేం కావాలని అంటే, అయ్యా నాకు ఒక మంచి ఇల్లు కావాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా మంది ఆయన ఎప్పుడు నుంచి పూరింట్లో ఉంటున్నాను, నాకు మంచి ఇల్లు కావాలి అంటే సరే అని ఒక మంచి పనివారిని సిద్ధం చేసి, ఎందుకంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడారు కదా వీళ్ళు. రాజుగారి ప్రాణం కంటే ఈ ద్రవ్యం కానీ ఏది ప్రాముఖ్యం కాదు కదా. పైన రాజు మాట ఇచ్చాడు కనుక రాజు ఇచ్చినటువంటి మాటను బట్టి ఒక మంచి ఇల్లు కట్టించి పంపించాడు. చాలా సంతోషించారు వాళ్ళిద్దరు కూడా. మూడో వ్యక్తి వచ్చాడు, నీకేం కావాలంటే తను చెప్పిన మాట అంటే, రాజా నీవు నాతో ఒక నెల రోజుల సమయం గడపాలి. ఎన్ని రోజులు? రాజు చెప్పాడు, అయ్యా నీతో నెల రోజులు ఉండటం వల్ల రాజరికంలో అంత ఆ సమయం అయితే గడపలేదు, కానీ రోజు కొంత సమయం అయితే గడుపుతానని వాగ్దానం చేశాడు. ఇక్కడ చాలా పూరిళ్ళు, ఆ ఇంటికి దారి లేదు, మార్గం కూడా లేదు. ఇప్పుడు రాజు వారి ఇంటికి వెళ్తున్నాడు. వారి ఇంటికి వెళితే రాజ్యానికి అనగా ఆ రాజ్య భోగాలతో కూడిన పరిస్థితులు నెలకొల్పబడాలి. మొదటి రోజు వెళ్ళాడు ఆ ఇంటికి, చాలా బాధ కలిగింది. వెంటనే రోడ్డు ఎగించాడు. ఆ ఇంట్లోకి వెళ్తా పూరి గుడిసి ఒంగుని వెళ్లాల్సి వచ్చింది. మరలా ఆ ఇంటిని సిద్ధం చేశాడు. రాజు గృహంలో నివసిస్తున్నాడు కనుక రాజు భోజనానికి సంబంధించిన భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. రాజు అక్కడ నివసిస్తున్నాడు కనుక రాజు సెలదీర్చుకోవడానికి విలాసవంతమైన పరిస్థితులన్నీ కూడా నెలకొల్పబడ్డాయి. ముగ్గురు వ్యక్తులు, ఒక వ్యక్తి ధనం మాత్రమే పొందుకున్నాడు, ఒక వ్యక్తి మాత్రం ఇల్లు మాత్రమే పొందుకున్నాడు. కానీ ఈ మూడవ వ్యక్తి రాజును కోరుకున్న స్థితిని బట్టి సమస్తాన్ని కూడా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నీకు తోడుకుంటే అంతకన్నా ఆధిక్యమైనటువంటి గొప్ప స్థితి నీకు ఉంటుంది. హల్లెలూయా. రాజరిక మార్గము, దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలని నీవు కోరుకుంటే, ఇదిగో దేవుడు నాతో ఉండాలని ఆశిస్తే, దేవుడు నాతో జీవితాలను తలెత్తినట్లయితే రాజు కన్నా ఖ్యాతి కలిగి
కలిగిన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రాజులు ఎదురు నిలబడి ఇదిగో దేవుడి గురించి మాట్లాడే ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తాడు. అది నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం చివరికి మాట తెలియజేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఇన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఎవరిని? జయించిన వారు, జయ జీవితం కలిగిన వారిని, శ్రేష్టమైన జీవితం కలిగిన వారిని, రాచరిక హంగులలో రాచరిక ఆ ఆధిక్యతలో నా సింహాసనం మీద వారు కూడా కూర్చుంటారు. కనుక దమస్కు అనుభవం నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఊపిరి, నీ శ్వాస దేవుడై ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు విద్యావేత్తవు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, ఒక మంచి ఆలోచనపరుడు కావచ్చు, న్యాయ నిర్ణేతవు కావచ్చు. దమస్కు అనుభవం నీకు లేకపోతే ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో బలవంతంగా అగ్నిగుండంలోనికి ఈడ్చుకుని వెళ్ళే వారి గురించి కూడా రాయబడి ఉంది. అక్కడ అరుపులు, కేకలు, పండ్లు కొరుకుట, అక్కడ బైబిల్ రాయబడిన మాట పురుగు చావదు, అగ్ని ఆరదు. మనం అనుకుంటున్నాం చచ్చిన తర్వాత తక్కడ ఇక్కడ అంటారు కదా కొంతమంది. చనిపోయిన తర్వాత తెలుస్తుంది జీవిత స్థితిగతులు ఏమిటో. ప్రియమైన వారులారా, అందుకనే మరణాన్ని గురించిన వార్తను ప్రభువు ముందుగా మనకు తెలియజేశాడు. మరణం తర్వాత మరలా సజీవుడై భూమి మీద జీవించి ఏ వ్యక్తి కూడా దేవుడు మరలా బోధించలేదు, మాట్లాడలేదు. కానీ నీ ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా చెప్పాడు ఆయన, అదిగో ఆయన రాజ్యం ఉంటుంది, దానిలో మీరు ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొందాలి, మీ మనసు మారాలి, మీ ఆలోచన మారాలి, మీ విధానం మారాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దానికి రోజున దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ నాసికెట్టు ఉన్నది అనగా నీ ఊపిరి, నీ శ్వాస ఏదై ఉంది. కొన్ని సందర్భాలు అంటారు కదా, ఇతని ప్రాణం అంతా అక్కడ ఉందంటే వాళ్ళ అమ్మాయి మీద ఉంది, వాళ్ళ అబ్బాయి మీద, తన భర్త మీద ఉందని మాట్లాడతారు. మనిషి ఇక్కడే ఉన్నాడు, ప్రాణం ఇక్కడ ఉంది. కానీ ఆలోచన విధానం, నీ జీవితంలో దమస్కు అనుభవం అనగా మారు మనసు పొందిన అనుభవం నీకు ఉంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు, జయ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు, రాచరికపు జీవితాన్ని దేవుడు నీకు అతి కృప దేవుడు మనకు దయచేయడు గాక. మహాగణమైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి విలువైన మాటలు బట్టి మీకు వందనాలు. ఆ నాసిక ఎటు ఉన్నది అనేది ప్రభా మీ వాక్యం ద్వారా మీరు హెచ్చరిక చేస్తున్నారు. ఒకవేళ దమస్కు అనుభవాలు మా జీవితాలు ఉండకపోతే ప్రభా, ఒక రోజున మా జీవితం అంతా కూడా వేదన, మా జీవితం అంతా కూడా దుఃఖం, మా జీవితం అంతా కూడా ప్రభా విచారాలతో కూడుకున్న పరిస్థితి మేము గడపవలసి వస్తుంది అని మీ వాక్యం చాలా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తుంది. ప్రభా, దమస్కు అనుభవం మేము ఈ లోకంలో కలిగి ఉంటే ప్రత్యేకంగా ప్రభా శ్రేష్టమైన జీవితాన్ని, జయ జీవితాన్ని, రాచరికపు జీవితాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు. ప్రియురాలుగా మీ చేత ప్రేమించబడుతున్న సంఘంగా ప్రభా మేమందరం అలాంటి అనుభవం ముందుకు వెళ్ళడానికి కృపను దయచేయమని, నా సంఘాన్ని మీరు దీవించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.